హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ఈరోజు కిరాయి ఏంటంటే ఒక ఆవు దూడని ఎక్కించడానికి మా ఊరు పక్కన 14 కిలోమీటర్ల వెంకటాద్రిపురం ఉంది. అక్కడికి వచ్చాను. పొద్దున్న 5:30కు బయలుదేరి వచ్చాను. వచ్చి బండి పక్కన పెట్టి మరి దెబ్బ ఎక్కడ ఉందో చూద్దామని లోపలికి వచ్చాను. ఇక్కడ రావి చెట్టు దగ్గర దెబ్బ ఉందన్నారు. ఆ రావి చెట్టు దగ్గర దెబ్బ చూశాను. దెబ్బ చూసి సిమెంట్ రోడ్డు పెట్టి ఎక్కించు కదా అనుకుని ఆ దెబ్బ కాపిచ్చి మొత్తం కాపిద్దామని ఈ లోపల దుల్లుగడ్డాను కొంచెం పచ్చగడ్డి వేస్తా అన్నాడు ఆయన. సరే పచ్చగడ్డి ఎందుకులేండి, దుల్లుగడ్డి వరకు వేయండి, పచ్చగడ్డి మళ్ళీ పైన కట్టాలి కదా అంటే అయినా సరే పచ్చగడ్డి వేసాడు. సరే ఇక పచ్చగడ్డను దుల్లుగడ్డి మొత్తం లోపల మనకి మ్యాట్ ఏమో సగం వరకే ఉంది, ఎదర ఖాళీ ప్లేసే ఉంది. ఇక ఎదర ఖాళీ ప్లేస్లో దుల్లుగడ్డి వేయించి ఆ దుల్లిగడ్డి మొత్తం కరెక్ట్గా చక్కగా ప్లాట్ఫారం మొత్తం చదిరాను. నేనే చదిరాను, వాళ్ళు లోపల ఉన్నారు. చక్కగా లోపల ప్లాట్ఫారంలో మొత్తం నేనే చదిరాను. అది ఎక్కువ తెచ్చాలి దుల్లుగడ్డి, కాళ్ళ కింద లేకపోతే జారిపోతాయి. వెనక మన మ్యాట్ మీద కూడా వేసినా కూడా జారిపోతుంది. రోడ్డు పక్కనే తోట, ఇది వెంకటాద్రిపురం ఊళ్ళో రోడ్డు పక్కనే ఆనుకొని ఉంది మా తోట. ఆ తోటలో ఉన్నాయి ఈ ఆవు దూడ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాయంట ఆవు దూడలు రెండు. సరే అని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను. ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఓనర్ గారు వచ్చి ఇక్కడ ఎక్కదమ్మా అసలు, అది ఇంత మట్టికి ఆవు బయటికి రాలేదు, చిన్నప్పటి నుంచి తోటలోనే పెరిగింది, మీకు ఇక్కడ ఎక్కదు, దెబ్బ కావాల్సిందంటే కొంచెం ఎదరుంటే అదేంటంటే ఎంతో ఎత్తు లేదు కదండి, ఎక్కేస్తుంది కదంటే అసలు ఎక్కదమ్మా మీకు, అసలు ఇక్కడ దాకా కూడా వస్తుందో రాదో తెలీదు ఆవు మీకు, ఇక్కడ దాకా వచ్చిందంటే గ్రేటే అన్నారు. అమ్మో ఏంటి వాళ్ళు ఈ ఆవు కూడా మనకి ఏమన్నా నరకం చూపిస్తుంది ఏంటి రోజు అట్లా కానీ ఈ దెబ్బకు కాపించాను. ఈ దెబ్బకైతే ఏం లేదు, అట్లా రావటం కాలు దాంట్లో పెట్టి ఎక్కటమే. ఇక ఏంటి ఇంకా రావట్లేదని ఇక నేను వెళ్తే వీళ్ళు బయటికి లాక్కొచ్చేటప్పుడే చెకమారు పెట్టి బయటికి లాక్కొచ్చేటప్పుడే తాడు లాక్కొని వెళ్ళిపోయింది ఆవు దూడ రెండు కలిపి తోటలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ లాక్కొని వీళ్ళ చేతిలోంచి తాడంతా లాక్కొని, సన్నతాడు ఉంది వీళ్ళ చేతిలో, పెద్ద తాడు కాలేదు, సన్నతాడు ఉంది. ఆ సన్నతాడు లాక్కొని లోపలికి వెళ్ళిపోయింది. అదేంటి రావట్లేదు ఏంటంటే అసలు ఈ బయటికి రావట్లేదు, ఇవి మొత్తం వచ్చిన అసలు లాక్కుంటున్నాయి, తాడు కూడా తెగిపోయేటట్టు ఉందని అంటే సరికి ఇప్పుడు నేనే బండి తీసుకొచ్చాను. ఇక బండి తీసుకొచ్చి ముందు ఏదైనా బండికన్నా కట్టుకొని తీసుకుని వెళ్దాం దెబ్బకాడికని ఈ బండి తీసుకొచ్చాను. అదిగో బండి రోడ్డు మీద ఉంది. ఇదేం తోట, ఈ తోటలో ఉంది గొడ్డల సాటి. ఓనర్ గారు వెళ్ళాం కొంచెం అవతల, మన బండి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాను. కిందకు రావడానికి రాదు, ఎందుకంటే వర్షాకాలం కదా, దిగితే ఎక్కవు. సరే ముందు గిత్తదోడిని ఎక్కిద్దామే, గిత్తదోడిని ఎక్కితే దాన్ని బట్టి ఆవు దూడ కూడా వస్తుంది పై. ముందు గిత్తదోడిని బండిలో ఎక్కించుకొని ఆవుని కట్టుకొని తీసుకొచ్చి దెబ్బకాడి తీసుకొచ్చాం. దెబ్బకాడ కూడా ఎక్కట్లేదు చూడండి, అదిగో ఆ దెబ్బకాడ కూడా కింద పడుకొని ఉంది. దెబ్బకాడ కూడా ఎక్కపోతే సరిగా పచ్చపేకలు ఉంటే ఆ పచ్చపేకలు లోపల వేసాం, కొంచెం దూరంగా వేసాం. దూరంగా వేస్తే ఆ పచ్చపేకలు తినుకుంటూ నిదానంగా లోపలికి ఎక్కేసింది. దెబ్బ కూడా మంచి అసలు నెంబర్ 1 దెబ్బ. అసలు తీసి కాలు దాంట్లో పెట్టడం, అసలు ఆ దెబ్బ దగ్గర ఎక్కడానికి కూడా పడుకుంది. అబ్బో ఇది ఎక్కేటట్టు లేదు, మనకి ఇది నరకం చూపిస్తుంది అనుకుంటే సరే కెట్టకట్ట ఆ పచ్చపేకలు ఎత్తే లోపలికి ఎక్కేసింది. దీని ఓనర్ గారు ఈ ఆవులు ఓనర్ గారు ఏమన్నారంటే, ఏమంటే ఎప్పుడు ఎక్కలేదండి, అవి తోటలోనే తిరిగినాయి, ఎప్పుడు ఎక్కలేదు, బయటికి రాలేదు, అసలు బయటికి కూడా రావు, తోటలోనే తిరుగుతాయండి అండి అంటే సరే నేను చెప్పే బాబు మెడ మీద మోకే బాబు, తాడు కూడా మంచిదే అని. వాళ్ళ దగ్గర తాడు లేకపోతే మళ్ళీ నా తాడిస్తే ఇక ఇది మెడ మీద మోకేసారు తాడు. తినే పని మీదే ఉంది. ఆ పచ్చపేకలు చూసి లోపలికి ఎక్కింది బండి, లేకపోతే అసలు ఎక్కేది కదా. అది పడుకుంటే మాత్రం లేగట్లా. నేను ఒకరిని, నా పక్కన ఇద్దరు వచ్చారు, ఇంకొక ఆయన వచ్చాడు, అయినా సరే దాన్ని ఎక్కేయడానికి మాకు చాలా కష్టం అయింది. ఈ దెబ్బ రెండోసారి పెడతాం కదా, టైర్లు గిరగిరలు ఆడుతున్నాయి, వర్షాకాలం కదా. ఆ పచ్చగట్టి లేకపోతే మాకు అది ఆవు దూడ అసలు ఎక్కేయే కాదు. తీసుకొచ్చి విసనపేటలో దింపేసాము. ముందు గిత్తదోడని దింపి తర్వాత ఆవుని దింపి
ఈ ఆవుని నా బండికి కట్టుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళారు. అసలైతే మామూలుగా వీళ్ళు ఏం చేశారంటే ముందు డబ్బులు కట్టేశారు. ఈ ఆవు దూడకి ముందు ఓనర్ గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయనకి డబ్బులు కట్టేశారు. డబ్బులు కనుక కట్టకపోతే ఈ పెట్టిన చికాక్కి ఈ ఈ ఎక్క కూడా ఉన్నాయి కాబట్టి వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాం. కాకపోతే ముందు వీళ్ళు వెళ్ళంగానే ముందు మీరు డబ్బులు కట్టండమ్మా, డబ్బులు కట్టిన తర్వాత ఎక్కించుకోమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే ముందు డబ్బులు కట్టేశారు. ఇక డబ్బులు కట్టే వరకు తప్పదే, వీళ్ళు ఎట్టయినా సరే ఎక్కించుకెళ్ళాలి, లేదంటే నా బండికైనా కట్టుకొని నడిపించుకుంటూ తీసుకురావాలి. ఓన్లీ పచ్చపీకలే తింటుంది అది. మామూలుగా పచ్చగడ్డి ఉంటేనే ఏమంటలేదు. నా మోకు కూడా అది నాదే. సరే ఆ పచ్చగడ్డి వేసి తినకుండా తిన్న తర్వాత ఆ మోకు కూడా తీయమంటే సరే ఆ మోకు కూడా తీసి ఇచ్చారు. ఈ ఆవు వచ్చి ఆవు దూడ వచ్చి 39,000 రూపాయలు. నా కిరాయి వచ్చేమో 700 రూపాయలు. 5:30కి వెళ్ళాను, 8:30కి వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్.